హాయ్ అండి, అందరికీ నమస్తే. సోషల్ మీడియాలో వైరల్గా మారిన కునాఫా చాక్లెట్ని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూద్దామండి. కునాఫా చాక్లెట్ని మా పాప తయారు చేసిందండి. నైట్ అన్మోల్డ్ చేసిన వీడియో సరిగ్గా రాలేదని నెక్స్ట్ డే మార్నింగే మళ్ళీ వీడియో తీసి దీనిలోకి యాడ్ చేశానండి. నైట్ తీసిన వీడియో క్లిప్ కూడా ఈ వీడియో చివరన ఉందండి, మిస్ కాకుండా పూర్తి వీడియోని అందరూ చూడండి. ఇప్పుడు కునాఫా చాక్లెట్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా వైట్ చాక్లెట్ బైట్స్ 4 తీసుకొని ముక్కల కింద కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందామండి. డార్క్ చాక్లెట్ని, మిల్క్ చాక్లెట్ని కూడా సమానంగా తీసుకొని ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు చాక్లెట్ని డబుల్ బాయిలర్ మెథడ్లో మెల్ట్ చేసుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న గిన్నెలోకి వాటర్ను పోసుకొని దానిపైన గ్లాస్ బౌల్ని పెట్టుకొని దానిలోకి వైట్ చాక్లెట్ని వేసుకున్నానండి. ఇప్పుడు కునాఫా చాక్లెట్ మౌల్ని తీసుకొని వైట్ చాక్లెట్ని వీడియోలో చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ వైట్ చాక్లెట్లోకి మనకి నచ్చిన ఫుడ్ కలర్ని కలుపుకొని చాక్లెట్ని మంచి కలర్ఫుల్గా చేసుకోవచ్చండి. నేనైతే వైట్ చాక్లెట్లోకి కలర్స్ ఏమీ కలుపుకోవట్లేదండి. ఇదే విధంగా డార్క్ చాక్లెట్ని, మిల్క్ చాక్లెట్ని కూడా మెల్ట్ చేసుకుందామండి. ఈ చాక్లెట్ మెల్ట్ అయ్యేంత వరకు చాక్లెట్ మౌల్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మనం ఈ చాక్లెట్ని ఎంత కలుపుకుంటే అంత సిల్కీగా సాఫ్ట్గా అవుతుందండి. ఇప్పుడు ఈ చాక్లెట్ని మౌల్లోకి వేసుకుందాం. వీడియోలో చూపించిన విధంగా అంచుల వైపు కూడా ఈ చాక్లెట్ని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం లోపల పెట్టే స్టఫింగ్ అనేది బయటికి కనిపించుకోకుండా చుట్టూరు కూడా కవర్ చేసుకోవాలి. ఇప్పుడు 2-3 సార్లు ఈ మౌల్ని ట్యాప్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టఫింగ్ కోసం వర్మిసెల్లిని తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద స్మాష్ చేసుకోవాలి. వర్మిసెల్లి అంటే సన్నని సేమియా అండి. ఇది అన్ని సూపర్ మార్కెట్లలోనూ అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని అన్సాల్టెడ్ బటర్ని దీనిలోకి వేసుకోవాలి. 50 గ్రాముల పిస్తాను తీసుకొని దీనిలో రోస్ట్ చేసుకోవాలి. ఇవి పక్కకు తీసేసుకొని ఇంకొంచెం బటర్ యాడ్ చేసుకొని ఈ సేమియాని కూడా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సేమియా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు పిస్తాని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని వేయించి పక్కన పెట్టుకున్న ఈ సేమియాని దీనిలోకి వేసుకుందాం. ఈ పిస్తా పౌడర్ని కూడా దీనిలోకి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మీ టేస్ట్కి తగ్గట్టు కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మాకు స్వీట్ సరిపోలేదండి, అందుకని ఎక్స్ట్రాగా ఇంకో స్పూన్ కండెన్సర్ మిల్క్ని వేసుకొని గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చాక్లెట్ మౌల్ని తీసుకొని ఈ స్టఫింగ్ అంతా దీనిలోకి వేసుకోవాలి. స్టఫింగ్ అంతా మౌల్లోకి వేసుకున్న తర్వాత అంచుల వైపు గ్యాప్ వచ్చే విధంగా చూసుకోవాలి. ఈ విధంగా చేయటం వల్ల స్టఫింగ్ అనేది బయటకు రాకుండా ఉంటుందండి. ఇప్పుడు మెల్ట్ చేసుకున్న చాక్లెట్ని దీనిపైన వేసుకుందాం. ఇలా పైదాకా చాక్లెట్ని ఫిల్ చేసుకొని ఎయిర్ బబుల్స్ ఏమీ లేకుండా 2-3 సార్లు ట్యాప్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి.
ఒక అరగంట తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి ఈ చాక్లెట్ మౌల్ని తీసుకొని అన్మౌల్డింగ్ చేసుకుందామండి. నేను అన్మౌల్డింగ్ చేసే వీడియో నైట్ టైం తీయటం వల్ల క్లారిటీ అంత లేదు, కానీ చాక్లెట్ అయితే మాత్రం ఎక్సలెంట్గా వచ్చిందండి. స్టఫింగ్ అనేది బయటికి ఎక్కడా కనిపించకుండా చుట్టూరు కూడా నీట్గా వచ్చిందండి. ఈ కునాఫా చాక్లెట్తో పాటు మా పాప చిన్న చిన్న చాక్లెట్ బైట్స్ని కూడా చేసిందండి. అవి కూడా చూసేయండి. ఎంతో టేస్టీగా సింపుల్గా కునాఫా చాక్లెట్ అయితే రెడీ అయిపోయిందండి. వీడియో చూసి తప్పకుండా ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కనుక ఆన్లో ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.